నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల పర్వం జోరందుకుంది. ఇటుపక్క మరి రెండు అధికార పార్టీలు, ఒకటేమో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మొన్నటిదాకా బీఆర్ఎస్ అధికారంలో ఉండి దిగిపోయింది, 4 నెలలు అయిపోతుంది. అటు పక్కన మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో మెల్లమెల్లగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖాళీ అవుతూ బీఆర్ఎస్ పార్టీలో టూలెట్ బోర్డు పెట్టే పరిస్థితి రావడం, కుటుంబ సభ్యులే మిగులుతారా అనే ఆరోపణ రావడం, అంచనాలు వేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఫిరాయింపు రాజకీయాలు చాలా ఊపందుకున్నాయి. ఇవాళ మరి కడియం శ్రేయర్ కూతురు కావ్య చేరడంతో ఇది మరింత ఊపందుకున్నది. ఏదేమైనా సరే ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. అంటే నడిచినంత కాలం నడిపించారు బీఆర్ఎస్ వాళ్ళు, నడవకపోతే చతికిలబడ్డారు అన్నట్టు ఇవాళ పోయే వాళ్ళని పోనిద్దాం, తాలు తప్ప పోతుంది తప్ప అసలైన వడ్ల గింజలు ఇందులోనే ఉన్నాయి అనే మాట మరి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. త్వరగా చెప్పాలంటే ఆత్మసంతృప్తి కోసం మాట్లాడుతున్న భయాలు, ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి. ఇటు పక్కన రెండు జాతీయ పార్టీలు డొల్లతనం బయటపడుతుంది కనుక బీఆర్ఎస్ నుంచి నిన్నటిదాకా అవినీతి పరులు, దొంగలు, ఎంపీలు దోచుకున్నారన్న వాళ్ళే చేర్చుకొని వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. ఈ క్రమంలో ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా ఈ పార్టీ నాయకుల ఫిరాయింపులు, చేరికలు చూస్తున్నాం మనం. అంటే నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు మరి ఇటు పక్కన కేసీఆర్ గారు గతంలో, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 2001 నుంచి 2004 నుంచి 2014 వరకు చేసిన పని చూసాం మనం. ఆయన బతుకున్నంతకాలం మరి బీఆర్ఎస్ను చీల్చి బీఆర్ఎస్ని చాలామందిని చేసుకునే సందర్భం చూసినాం. అప్పుడు టీఆర్ఎస్ ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు కూడా చేసిన పని అదే కనుక ఇవాళ గేట్లు ఎత్తేసామని అంటున్నారు. ఈ దశలో ఇవాళ షిండే అంటే ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో ఎట్లా చేశారో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అవుతారని చెప్పి ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. అంటే రేపు పొద్దున బీజేపీతో టచ్లో ఉన్నారు. రేపు పొద్దున ఈ పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఎట్లాగూ ప్రధానమంత్రిగా మోడీ గారు ఎన్నికవుతారు. మోడీ గారు మరి 3వ హ్యాట్రిక్ కొడతారు బీజేపీ. ఆ రకంగా రేపు అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పట్టుకొని తన భవిష్యత్తు దెబ్బతీసుకునే బదులు గతంలో ఫిరాయింపులు కొత్త కాదు కనుక రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండేగా మారతారని చెప్పి ఒక అంచనా బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఆరోపణ చేశారు ఇప్పటిదాకా. ఈ ఆరోపణ క్రమంలోనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు 8 మందికి మరి ఆయన మొన్న మాట్లాడిన మాటలు బాగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి కాదు, 6 మంత్రులు నాతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఏకనాథ్ షిండే లాగా ఉన్నారు. అందులో ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరొక ఏకనాథ్ షిండే కాబోతున్నారు. రేవంత్ రెడ్డిని దించడం, తాను ముఖ్యమంత్రి కావడం ప్రాతిపదికగా ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే వారు అంగీకరించలే కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అని ఒక సంచలన ప్రకటన చేశారు. దానికి వెంటనే ఇటు కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన పొన్నం ప్రభాకర్, మంత్రులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ మీకు ఆ అలవాటు ఉండొచ్చు కానీ మాకు లేదు, మా దాంట్లో ఎవరు పోయేది లేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శ చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తన మీద ఆరోపణలు వచ్చినాయి కనుక ఇదే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో తనను అడిగారని, నన్ను మంత్రిని చేస్తే నేను ఒక్కడిని చేరిపోతానని చెప్పి శాసనసభ పక్ష నాయకుడే బీజేపీ మాకు దగ్గర ఉన్నారు, మాతో మాట్లాడినారు, ఆయనే ఆ ఆరోపణ తప్పించుకోవడానికి మళ్ళీ ఆరోపణ చేస్తున్నారు మా మీద అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఏదేమైనా సరే ఈ సంచలనమైన ప్రకటనతో పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం కాబోతుంది అనే మాట కూడా వినొస్తుంది. ఉదాహరణకు అంతకుముందే 2 నెలల క్రితమే మరి బీజేపీ రాష్ట్ర అగ్రనాయకులు ఒకరైన రాజ్యసభ సభ్యుడు మరి డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడినట్టు అతి త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో వస్తుందని. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది, ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటుందని చెప్పి 8 మందితో మరి ఎమ్మెల్యేలతో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న శాసనసభలో ఎట్లా మెజార్టీ సాధిస్తారు, ఎట్లా డబుల్ ఇంజన్ సర్కార్ తెస్తారని ప్రశ్నార్థకమైంది. కానీ ఆ మాట అన్నారు కనుక ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటనతో దాన్ని జత చేస్తే ఇది కొల్లివుడ్ అవుతుంది. ఇద్దరంటే ఒక రకంగా అంచనాకు వస్తున్నారు. అంటే ఇటు బీఆర్ఎస్ అటుపక్క, లేకపోతే బీఆర్ఎస్ని పక్కన పెట్టి మనకు కాంగ్రెస్ నుంచి ఒక 40-45 మందిని ఎమ్మెల్యేలను తీసుకొని రేపు పొద్దున బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనేది కూడా జరుగుతుంది. అందుకని ఇక్కడ ఫిరాయింపు రాజకీయాలు ఒక పక్క, ఏకనాథ్ షిండే మన కుట్రలు కుతంత్రాలు ఒక పక్క, ఇవి రెండు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఈ పరీక్ష సమయంలో ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో చావోరో తెలుసుకోవాల్సిన పరిస్థితి 3 పార్టీలకు ఉన్నది. ఒకటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక రేవంత్ రెడ్డి మీద బాధ్యత ఏంటంటే
కనీసం డబుల్ డిజిట్ కాకుండా ఒకటి రెండు ఎక్కువ తక్కువ గతంలో 3 ఉంటే ఇవాళ 13 అని వాడు పెట్టుకుంటున్నారు, 13 ఉంటే 16 అంటున్నారు. వాళ్ళకి ఏం సొమ్మేం పోయింది లేదు. కనుక మొత్తం మీద డబుల్ డిజిట్ సాధించాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇటు పక్కన బీజేపీ కూడా గతంలో ఉన్న 4కు 14 చేస్తామంటున్నా కూడా కనీసం 10 దాటాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ మూడో పార్టీ పెద్దగా ఆశతో లేదు, కానీ 0 నుంచి మొదలు పెడుతున్నారు. మాకున్న గతంలో 9 స్థానాలు దక్కించుకోలేకపోయినా వాళ్ళ ప్రకారమైన 4-5 సీట్లైన గౌరవప్రదంగా అంటే 1/3 మొత్తం సీట్లలో ఒక సీట్ ఎట్లాగో ఎంఐఎం గ్యారెంటీ అంటున్నారు. కనుక మిగతా 15లో 5 వరకన్నా మేము సాధించదలుచుకుంటే అప్పుడు 3 బ్యాలెన్స్ చేయొచ్చు అని బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. ఏదేమైనా సరే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఇంకా కేసీఆర్ గారి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టలేదు. రైతులంటూ మొన్నటి దాకా కేఆర్ఎంబి సభ నల్గొండలో మనకు, అట్లాగే ఇటు పక్కన కరీంనగర్లో పార్టీ సభ, మూడవది వాళ్ళ మరి జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో రైతుల సమస్యల మీద మనకు పరిశీలన, పొలం బాట పట్టారు. ఫామ్ హౌస్ నుంచి మరి పొలం బాట పట్టిన సందర్భంలో విమర్శలు ఎదుర్కొంటున్నా కూడా మొండివాడు కనుక వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాటికి ధీటైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటుపక్క 4-5 సీట్లైనా గెలుచుకోవాలని బీఆర్ఎస్, ముగ్గురు కూడా పెద్ద ఎత్తున 10 దాటాలని వాళ్ళిద్దరు అనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ కనీసం గౌరవప్రదంగా 9 మొన్నదాకా 9 ఉన్నది. వాళ్ళ అధికారం లేకపోతే కూడా అందులో సగమన దక్కించుకుందాం అని బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. అందుకని వాళ్ళ ఏకనాథ్ షిండే అనే పేరు ఎందుకు వస్తుందంటే, ఎవరుంటారనేది వస్తుందంటే, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాత్రం పార్టీల బలాబలాలను బట్టి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఒకటి మాత్రం నిజమైందంటే, ఒకరి మీద ఒకరు మీరు ఏ టీం దానికి, బి టీం దీనికి అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఇటు పక్కన కాంగ్రెస్ అంటుంది, కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అంటుంది, మీరిద్దరు వేరే, మేము ఎవరితో కలవలేదని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ఈ మొత్తం సినారియోలో ప్రజలు ఏప్రిల్ ఫూల్స్ కాబోతున్నారు అనిపిస్తుంది. అందుకని ప్రజలను అందరు కలిసి ఏప్రిల్ ఫూల్స్ చేస్తున్నారు. రేపు ఏప్రిల్ 1 మరి ఆల్ ఫూల్స్ డే. ఆల్ ఫూల్స్ ప్రజలు చేస్తున్న పార్టీలు, నాయకులు దీన్ని నిజం తెలుసుకోవాలి. నిజంగా ఇప్పటిదాకా ఆకాశానికి ఎత్తిన తమ అధినాయకుల్ని పూర్తిగా భూమిలోకి దించేసి నిన్నటిదాకా పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు ఇవాళ ఆల్ ఫూల్ డేస్ మాటలు నిజం చేస్తూ వాళ్ళు తమ పార్టీ నాయకత్వాన్ని నిన్నటిదాకా సమర్థించిన దాన్ని విమర్శించడం, నిన్నటిదాకా పొగిడిన వాళ్ళే ఇవాళ తెగడం చూస్తే ఖచ్చితంగా ఆల్ ఫూల్స్ డే నాడు ఈ రాజకీయ పార్టీలు అట్లాగే నాయకులందరూ ప్రజలను ఫూల్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నమస్కారం.